గణతంత్ర దినోత్సవ సందర్భంగా మన దేశ ప్రజలకి, ప్రత్యేకంగా తెనాలి నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరికి, రాష్ట్ర ప్రజలకి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. ఇటువంటి పండుగ రోజు జాతికి మరొకసారి మనం అంకితమై ఏ విధంగా పెద్దలు త్యాగం చేసి కష్టపడి ఆ రోజు స్వాతంత్రం మనకి తీసుకొచ్చారో దాన్ని ఖచ్చితంగా మనందరం గుర్తు చేసుకొని రాజకీయాల్లో ఏమాత్రం అహంకారం లేకుండా ఈ డబ్బు బలాన్ని తగ్గించి స్వార్థం లేకుండా ప్రజల కోసం అంకితమై పనిచేసే విధంగా మన పెద్దలు ఎంతో కష్టపడి అంబేద్కర్ గారి నాయకత్వంలో ఒక చక్కటి రాజ్యాంగం తీసుకొచ్చిన రోజు ఇది. ఆ రాజ్యాంగం స్ఫూర్తితోటి మనం వేసే ప్రతి అడుగులో, మనం పరిపాలించే ప్రతి అంశంలో ఆ రాజ్యాంగాన్ని మనం ఆధారం చేసుకుని ముందుకెళ్తూ ఉంటాం. పేదరిక నిర్మూలన, సమాజంలో ప్రతి ఒక్కరికి సమానంగా చూడడం, వాళ్ళకి గుర్తింపు ఇవ్వడం, వాళ్ళని ప్రోత్సహించడం, ప్రతి ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం, ఇది ఒక బాధ్యతగా మనం తీసుకోవాలి. కేవలం రాజకీయాల్లో వచ్చిన పదవుల్ని ప్రభుత్వంలో మనం వాటిని వాళ్ళ స్వార్థాల కోసమే కాకుండా ప్రత్యేకంగా వాళ్ళు ఆలోచించాల్సింది నాయకులందరూ కూడా మన ప్రాంత అభివృద్ధి, మన ప్రజల కోసం శ్రేయస్సు కలిగే విధంగా, రైతాంగానికి ధైర్యం ఇచ్చే విధంగా, ప్రోత్సహించే విధంగా, మహిళలకి భద్రత కల్పించే విధంగా, అన్నిటికన్నా ముఖ్యం సమాజంలో అందరూ కూడా అందరికీ సమానంగా మన అవకాశాలు కల్పించి అందరి అభివృద్ధి జరిగే విధంగా ప్రయత్నం చేస్తేనే ఈరోజు మనం నిజమైన ఆ గుర్తింపు తీసుకురాగలుగుతాం గణతంత్ర దినోత్సవం సందర్భంగా. సో మనస్ఫూర్తిగా జనసేన పార్టీ కార్యాలయంలో తెనాలిలో ఈరోజు నాయకులందరితో కలిసి ఒక చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసుకుని ఆ మహానుభావుల స్ఫూర్తిని గుర్తు చేసుకోవడమే కాకుండా మరొక్కసారి మన ప్రాంతానికి అంకితమై ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఒక మెరుగైన పరిపాలన, అభివృద్ధి, ఎవరిని అడిగినా కూడా ఈ రోజున పాపం ఎదురు చూసేది ఒక మార్పు కోసం. ఆ మార్పు దేనికోసం అంటే వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపే విధంగా, ఆశాజనకంగా ఉండే విధంగా వాళ్ళు కోరుకుంటున్నారు. ఖచ్చితంగా దానికి కట్టుబడి ఉంటాం. ఆ మార్పు తీసుకొచ్చే విధంగా మేమందరం కూడా మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రానికి ఇంకా మెరుగైన పరిపాలన అందించే విధంగా ముందుకెళ్తాం.